మొదటగా మన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుడి కృప వలన చోడవరం క్రీస్తు సంఘానికి యూత్ మీటింగ్ పెట్టుకోవడానికి మన తండ్రిని దేవుడు అవకాశం ఇచ్చారు. మరి మేము ఎంతో ప్రేమతో ఆహ్వానించగా ఆయా ప్రాంతాల నుంచి ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి యవనస్తులందరికీ, అలాగే ఈ రోజంతా మనకి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి సహోదరులు ఆనంద్ కుమార్ గారు మన మధ్యలోకి వచ్చారు. అన్నయ్య గారికి కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా చోడవరం క్రీస్తు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నానండి. మనం ప్రార్థన చేసుకొని ఈ యూత్ క్లాస్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ప్రేమ స్వరూపమైన మా నాయన, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, మానవ జీవితంలో యవ్వన కాలం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కాలం నాయన. ఈ అమూల్యమైనటువంటి కాలాన్ని నాయన మరి సరైనటువంటి పునాది వేయబడితే యవ్వన కాలంలో అయినా మరి మీరు కోరుకున్నటువంటి పిల్లలుగా, నీ కుమారులుగా మేము తయారయ్యే అవకాశం ఉందని నీ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. కాబట్టి ఈరోజు ఇలాగనైనా ఈ యొక్క క్లాసుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా తండ్రి, నీ చిత్తమైతే నాయన ఈ క్లాసుకి నైనా మీ సహాయాన్ని అందించండి నాయన. రావలసినటువంటి నీ పిల్లలందరికీ నైనా మీరు తోడయండి. క్షేమంగానైనా మా మధ్యకి వారు ప్రయాణం చేసి రాగలిగేటట్లు, సకాలానికి రాగలిగేటట్లు సహాయం చేయండి. సిద్ధపడి వచ్చినటువంటి నీ కుమారులను కుమార్తెలను ఆశీర్వదించండి నాయన. మీ ఆత్మచేత నడిపించండి. ఈ కార్యం ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి తండ్రి. ఈ రోజంతా నిలబడి నీ వాక్యాన్ని చెప్పడానికి మరి నీ కుమారుడైన ఆనంద్ కుమార్ గారికి చక్కని ఆరోగ్యాన్ని, చక్కని సామర్థ్యాన్ని నైనా మీరు అందించమని విజ్ఞాపన చెల్లిస్తున్నాం. ఏ ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం అంతా నైనా కొనసాగలిగేటట్లు సహాయం అందించమని, నడిపిస్తున్నటువంటి సహోదరులకు మీరు తోడై ఉండమని, పాటలు పాడుచున్నటువంటి పిల్లలందరికీ మీరు తోడై ఉండి నైనా మేమంతా క్రమంగా మర్యాదగా ఈ కార్యక్రమం చేయగలిగేటట్లు సహాయం అందించమని ఈ మనవులన్నీ యేసుక్రీస్తు నామంలో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. అందరికీ వందనాలండి. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా సుమంత్ బాబుకి కోరుకుంటూ ఉన్నానండి. వచ్చిన యవనస్తులందరికీ మన ప్రభు అయిన యేసు పేరిట వందనాలు చెల్లిస్తున్నానండి. మనం కొద్దిసేపు పాటలు పాడి మన దేవుడైన యెహోవా నామాన్ని కనపరుద్దాము. ముందుగా మా స్థానిక సంఘ యవనస్తులు వచ్చి 57వ పాట పాడుకుందామండి. చోడవరం యవనస్తులు వచ్చినట్లయితే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించేదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. స్వరములెత్తి నిత్యం స్తుతించేదము,
స్వరములెత్తి నిత్యం స్తుతించేదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త యెహోవా నామమున జీవిత కాలమెల్లా స్తుతించేదను. సృష్టికర్త యెహోవా నామమున జీవిత కాలమెల్లా స్తుతించేదను. రాకడలో ప్రభుతో నిత్యముందుము. రాకడలో ప్రభుతో నిత్యముందుము. మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము. మ్రొక్కెదము స్తుతింతుము పొగడెదము. ఆయనే నా సంగీతము. బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. తర్వాతి పాట అనకాపల్లి నుండి వచ్చిన యవనస్తులు పాడవలసిందిగా కోరుచున్నాను. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. పానికి రాని పాత్రయని త్రోసివేయకుమా. పానికి రాని పాత్రయని త్రోసివేయకుమా. పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. యోగ్యమైన పాత్రగా పవన పరచుమా. యోగ్యమైన పాత్రగా పవన పరచుమా. ఘనతకైన పాత్రగా సిద్ధము చేయుమా. ఘనతకైన పాత్రగా సిద్ధము చేయుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా. లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించెను. లేఖన మందలి పాత్రలు యేసుని స్తుతించెను. నన్ను అట్టి పాత్ర
పాత్రగా మార్చివేయుమా. నన్ను అట్టి పాత్రగా మార్చివేయుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయా. చక్కగా పాట పాడి వినిపించిన అనకాపల్లి నుండి వచ్చిన సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. వడ్డాది నుండి వచ్చిన సహోదరు తర్వాత పాట. ప్రాణమానసవమా ఆయన చేసిన మేలన్ మరువకు మరువకుమా. మేలన్ మరువకు మరువకుమా. నా ప్రాణమానసవమా నాయన చేసిన మేలన్ మరువకు మరువకుమా. మేలన్ మరువకు మరువకుమా. నా జీవిత గమనము నా జీవన గమ్యము నా జీవిత గమనము నా జీవన గమ్యము. నా ఎత్తైన శైలము నా రక్షణ శృంగము. నా ఎత్తైన శైలము నా రక్షణ శృంగము. అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదము. అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదము. నా ప్రాణమానసవమా ఆయన చేసిన మేలన్ మరువకు మరువకుమా. మేలన్ మరువకు మరువకుమా. నా ఆలోచన కర్త నా ధారణ కర్త నా ఆలోచన కర్త నా ధారణ కర్త నా ఆశ్చర్య దుర్గము నా ఆనంద మార్గము నా ఆశ్చర్య దుర్గము నా ఆనంద మార్గము. అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదము. అందులకై యెహోవాకు స్తుతి గానము చేసేదను.
నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేలన్ మరువకు మరువకుమా మేలన్ మరువకుమా నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేలన్ మరువకుమా మేలన్ మరువకుమా. అందరికీ వందనాలు. పాట పాడి వినిపించిన సోదరులిద్దరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మనం వాక్య నియోజక బిందు వాక్యపట్నం చేసుకున్నామండి. మన మధ్యలో ఉన్న సహోదరులు శైలేందర్ వచ్చి తిమోతికి పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 12 వచనం చదివి వినిపిస్తారండి. అందరం మొదటి తిమోతి 4వ అధ్యాయం 11-12 వచనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 191. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. వాక్యపట్నం చేసిన సోదరులకు వందనాలు చెల్లిస్తున్నానండి. మనం వాక్యం నేర్చుకోవడానికి సిద్ధపడదాము. వాక్యోపదేశం కోసము సోదరులు ప్రమోద్ వచ్చి ప్రార్థన చేస్తారు. మమ్మల్ని అత్మికులుగా ప్రేమిస్తున్న మా ప్రియబలు తండ్రి, గడిచిన సంవత్సరం నుండి నేను ఇప్పటివరకు మమ్మల్ని అయినా కాచి కాపాడినా అందరి బట్టి మీకు వందనాలు తెలియజేస్తుంది తండ్రి. మేము ఇక్కడనైనా మీ మందిరంలోనైనా సంఘంలో కూడిన మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, ఇప్పుడు మీ వాక్యం వినిపించుండగా మేము నాయన వినగల చెవులను గ్రహించగల మనసును మాకు దయచేయండి. విన్న వాక్యం అంతటిలో మేము నాయన వాక్యాన్ని బట్టి మేము ఆలోచించి మా జీవితంలో ఆచరణలో పెట్టే విషయంలో మాకు సహాయం దయచేయండి. చెప్తున్న సహోదరులకు చక్కటి జ్ఞానాన్ని ఆలోచన దయచేయండి. ఉన్న వాక్యాన్ని చక్కగా మా అందరికి అర్థమయ్యే విషయంలో చక్కగా బోధించే విషయంలో మీ సహాయం దయచేయండి. అన్ని విషయాలు మీ కృప దయచేయండి. ఈ కార్యక్రమం అంతగా మీ చిత్తానుసారంగా జరిగే విషయంలో మీ సహాయం దయచేయండి. ఈ ప్రార్థన యేసు ప్రభు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రార్థించిన సహోదరులకు వందనాలు చెల్లిస్తున్నానండి. మనం మనతో వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా ఆనందంకుల్ని ఆహ్వానిస్తున్నాను. మనందరం 1 గంట సేపు ఏకాగ్రతగా మనం ఉందామండి. చెప్పుచున్న లేఖనాలు మనం నోట్స్ కూడా రాసుకుందాం. ఆనందంకులు వచ్చి మనతో వాక్యాన్ని పంచుకుంటారు. ఉదయకాల సమయంలో యవనస్తుల తరగతికి విచ్చేసిన యవనస్తులైన సహోదరులందరికీ యేసుప్రభు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వారిని తోడుకొని వచ్చినటువంటి సహోదరులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి మనిషి జీవితంలో స్టేజెస్ ఉంటాయి. బాల్యం ఉంటుంది, యవ్వనం ఉంటుంది, కౌమారం ఉంటుంది, ఆ తర్వాత ముసలితనం ఉంటుంది. సో ఇక్కడ అన్ని రకాలలో ఉన్నారు. అయితే ఇక్కడ కూర్చున్నది మాత్రం లేకపోతే ఈ క్లాస్ని ఏర్పాటు చేసింది మాత్రం యవ్వనస్తులకని మనం గ్రహించాలి. కాబట్టి యవ్వనస్తులను ఉద్దేశించి ఈరోజు నేను పాఠం చెప్పబోతున్నాను. సర్వసాధారణంగా లోకంలో ఉన్న అందరికీ కూడా ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, సంఘంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు సంఘంలో యవ్వనస్తుల్ని పట్టించుకోరు సరిగా. అంటే వాళ్ళకి ప్రామినెన్స్ ఉండదు, ఇంపార్టెన్స్ ఉండదు, ప్రాధాన్యత ఉండదు. అలాగే యవ్వనస్తులు కూడా సంఘంలో పెద్దోళ్ళు చూసుకుంటారులే, మాకేం పెద్ద రోల్ ఏమీ లేదు, మా పాత్ర ఏమీ లేదు అని నిర్లక్ష్యంగా ఉంటారు. అయితే దేవుని సంకల్పంలో
ఏ వయసులో ఉన్నవారైనా, ఏ వ్యక్తి అయినా దేవుడు తన సాధనంగా వారిని వాడుకోవటానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. లేకపోతే వారు ఆయన సాధనాలుగా ఉపయోగపడాలని ఆయన మనందరి నుండి ఆశిస్తున్నాడు. మనందరం ఆయన పని చేయాలని ఆశిస్తున్నాడు దేవుడు. అప్పుడు యవ్వన ప్రాయంలో దేవుణ్ణి ఎరిగి దేవుని సేవ చేసిన వాళ్ళు, దేవుని పట్ల నమ్మకంగా బ్రతికిన వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే, బైబిల్లో చాలామంది యవ్వనస్తులు యవ్వన ప్రాయంలోనే దేవుణ్ణి ఎరగడం జరిగింది. ప్రసంగి గ్రంథంలో ఓ మాట అంటాడండి. ప్రసంగి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎవరు చదువుతారు గట్టిగా? పిల్లల్లో ఎవరు చదువుతారు? చదువు నాన్న. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకి తెచ్చుకోను. ఆ దినమున చాలు నాన్న. అంటే కొన్ని డేస్ గురించి మాట్లాడాడు. నీకు దుర్దినములు రాకముందే, అంటే నీకు దుర్దినాలు ఎప్పుడు వస్తాయి అంటే మనకు ముసలితనం అయిపోయిన తర్వాత ఆరోగ్యం పాడైపోద్దండి. అలాంటి డేస్ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మనం కదలలేని పరిస్థితి వచ్చిన తర్వాత దేవుని సేవ చేయాలంటే చేయగలమా? చేయలేం. కాబట్టి దుర్దినములు రాకముందే అని చిన్న లైన్ కొట్టి ఏమన్నాడు? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. అంటే అనారోగ్యం వచ్చేసిన తర్వాత ఇంకా అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అందరూ మనం తినేస్తే అరిగిపోద్ది, కానీ పెద్ద అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? మన ఏదైనా ఇష్టమైన తిన్న తర్వాత ఫుడ్ అరగదు స్టమక్లో. ఇప్పుడు మీకు తెలియదు ఆ ప్రాబ్లం. పెద్దవాళ్ళని అడగండి, మాకు ఎసిడిటీ వచ్చిందండి అంటారు. విన్నారు ఎప్పుడైనా? ఎందుకు వచ్చేసింది? మెకానిజం పాడైపోయింది అనమాట. అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ ఈ బాడీలో ఉన్న సిస్టమ్ అన్నీ కూడా స్లో అయిపోతాయి. అప్పుడు ఎప్పుడైతే స్లో అయిందో మనిషికి అనారోగ్యాలు వస్తాయి. అప్పుడు ఏదైనా తిందామన్నా తినలేడు, సంతోషంగా ఉండాలన్నా సంతోషించలేడు. అందుకే అక్కడ ఏమన్నాడంటే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే. అంటే ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే, ఒకటి యేసు ప్రభు రాకడలో ఇవన్నీ లైవ్ అయిపోతాయి. లేదా ఒక మనిషికి వయసు అయిపోయినప్పుడు ఈ కళ్ళు తేజస్సును చూడలేడు, వెలుగు చూడలేడు, ఏమీ చూడలేడు. అంటే ఏమవుతుంది? గుడ్డితనం వస్తుంది. బాగా ముసలైపోయిన తర్వాత కళ్ళు కనబడతాయండి? కళ్ళు కనబడవు కదా. ఆ టైం రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రం చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే అని వర్ణించి అప్పుడు అంటున్నాడండి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అసలు దేవుని పట్ల విశ్వాసాన్ని ఎప్పటి నుండి ప్రారంభించాలి మనం? మాట్లాడరా? చిన్నప్పటి నుంచి అక్కడ ఒక మాట ఉంది, బాల్య దినములందే. బాల్యం అంటే చిన్నతనం. ఇప్పుడు మీరు యూత్ కన్నా చిన్నతనం. ఇక్కడ ఎవరున్నారు చిన్నపిల్లలు? ఈ అబ్బాయి, నీ పేరేం పేరు? ఉదయ్. ఒకసారిలే ఉదయ్, నిలబడు. ఈ పిల్లోడు యూత్ కాదు. ఇంకా ఈ పిల్లోడు యూత్ అమ్మా కాదు. ఈ పిల్లలు అంటాం వీళ్ళని. మీరు యూత్, యవ్వనులు. కూర్చో ఉదయ్, కూర్చో. అంటే ఈ వయసు నుండే దేవుణ్ణి
ఎరగాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడు నుండి తెలుసుకోవాలి? చిన్నతనం నుండే, బాల్యం నుండే. బాల్యం నుండే తెలుసుకుంటే యవ్వన ప్రాయంకి వచ్చేటప్పటికి దేవుని గురించి ఎక్కువ నాలెడ్జ్ వస్తుందా, తక్కువ నాలెడ్జ్ వస్తుందా? కానీ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం దేవుని తెలుసుకోవడం? బాల్యంలో నేర్చుకోం దేవుని గురించి. కొంచెం పెద్ద అయిన తర్వాత యవ్వనం వచ్చినప్పుడు ప్రారంభిస్తాం. అప్పుడు ప్రారంభించకూడదు. ఎప్పుడు ప్రారంభించాలి? చిన్నతనంలోనే ప్రారంభించాలి. నేను ఇక్కడే ఇదే చర్చ్ బిల్డింగ్లో ఈ ఉదయం ఇప్పుడు ఏ క్లాసు? ఫిఫ్త్ కన్నా తక్కువ క్లాసులోనే నేను ఇక్కడ వచ్చా. అప్పుడు నుండి ఇక్కడే, ఇంకా నా ప్లేస్ అక్కడ ఉండేది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది. అంటే చిన్నతనం నుండి నేను ఇక్కడే పెరిగా. ఈరోజు వైజాగ్లో దేవుని సేవ చేస్తున్నాను. అంటే నేను దేవునికి సేవ చేసే అవకాశం నాకు ఎందుకు వచ్చిందంటే, చిన్నతనం నుండి నేను దేవునిలో పెరిగాను కాబట్టి, దేవునిలో నడిపింపబడ్డాను కాబట్టి నాకు ఇప్పుడు దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు. ఏ భాగ్యం ఇచ్చాడంటే ఆయన సేవ చేసే భాగ్యం ఇచ్చాడు. అసలు చిన్నతనంలోనే ఆ విత్తనం పడకపోతే అప్పుడు మనం దేవునికి దగ్గరగా బ్రతకలేం, లోకంలో కలిసిపోతాం. కాబట్టి బాల్యం నుండే ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచేటట్లు బ్రతకటానికి కృషి చేయాలి. యవ్వనంలో కూడా దేవుని పట్ల తీవ్రతగా బ్రతకడానికి కృషి చేయాలి. ఓకే, అయితే ఈరోజు నేను చెప్పబోయే పాఠం ఏంటంటే, ఇందాక మనం ఒక వచనం చదువుకున్నాం. ఏంటా వచనం అంటే, పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రికలో తిమోతితో పౌలు ఏమంటున్నాడంటే, అప్పటికి తిమోతి ప్రీచర్ అయిపోయాడండి. తిమోతి ఏమైపోయాడు? ప్రీచర్, దేవుని సేవ చేస్తున్నాడు. తిమోతి ఎప్పుడు వచ్చాడు తెలుసా? ప్రీచింగ్లోకి యవ్వన టైంలో వచ్చాడు. ఇంకా ఆయన యవ్వనంలో ఉన్నాడు. ఆయనతో ఏమంటున్నాడంటే, నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము. అంటే సర్వసాధారణంగా లోకంలో ఉన్నటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే, యవ్వనస్తులు దేవుని సేవ చేస్తుంటే వాళ్ళని గుర్తించరు, లేకపోతే వారు ఒకవేళ సీరియస్గా దేవుని సేవ చేస్తున్నా సరే వాళ్ళని లోకం పక్కన పెడుతుంది, నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు యవ్వనస్తులు అంటే, వాళ్ళ ప్రవర్తన విషయంలో కానీ, అక్కడ కొన్ని విషయాలు మాట్లాడాడు. మాట విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, విశ్వాసం విషయంలో కానీ, పవిత్రత విషయంలో కానీ మీరు వాళ్ళు విశ్వాసులకు మాదిరిగా ఉండరు కాబట్టి వాళ్ళని తృణీకరిస్తారు అన్నాడండి. కాబట్టి వాటి విషయంలో మిమ్మల్ని నిన్ను తృణీకరింపకుండా, అంటే నిన్ను ఈయన సరే మాట్లాడి కుర్రోడు, ఈయన పక్కన పెట్టాయి, ఈయనకి సరైన విశ్వాసం లేదు, ఈ కుర్రోడు సేవ చేయడానికి యోగ్యుడు కాదు, పక్కన పెట్టాయి, ఈ కుర్రోడు సరిగ్గా ప్రవర్తించడు, ఈ కుర్రోడిని పక్కన పెట్టాయి అనే అవకాశం ఇవ్వకుండా నీ యవ్వన ప్రాయంలో వాటన్నిటి విషయంలో విశ్వాసులకి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి అని చెప్పాడు. అక్కడ ఒక మాట ఏమున్నదంటే, యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము. అది టైటిల్. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకము. రైట్. ఈ పాఠంలో నేను కొంతమంది విశ్వాసం చెప్తాను. అంటే
మనకు సమయం ఎంతమంది వరకు ఉంటే అంతమంది యవ్వన ప్రాయంలో చూపించేటువంటి విశ్వాసాన్ని గురించి నేర్చుకుందాం. దేవుడు యువతను ఉపయోగించిన సందర్భం. అంటే అక్కడేమో ఒక వ్యక్తి పేరు వస్తుంది, ఆ వ్యక్తిని దేవుడు తన కొరకు ఎలా వినియోగించుకున్నాడో చెప్తాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఎలాంటి వాడో చెప్తాడు. వారు ఎలాంటి వారు, ఆ యవనస్తులు ఎలాంటి వారు అంటే దేవుడు అందరినీ వాడుకుంటాడు. కానీ దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఓ పాపిని వాడుకోలేదు. ఎప్పుడు ఎవరిని వాడుకోలేదు? పాపంలో కొనసాగేవాడిని వాడుకోలేదు. మరి ఎవరిని వాడుకున్నాడు? ఓ విశ్వాసిని వాడుకున్నాడు, ఓ నీతిమంతుని వాడుకున్నాడు, ఓ పరిశుద్ధుని వాడుకున్నాడు, ఓ భక్తిపరుని వాడుకున్నాడు. అర్థమైందండి? అంటే దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఎవరిని వాడుకుంటాడంటే నీతిమంతుని వాడుకుంటాడు, పరిశుద్ధిని వాడుకుంటాడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడుకుంటాడు. ఇప్పుడు మనందరం ఆయన సంకల్పంలో వాడబడాలంటే మనం భక్తిగా బ్రతకాలి, విశ్వాసంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. ఆ విషయాన్ని ఈ రోజు నేను చెప్తానన్నమాట. అంటే యవ్వన ప్రాయంలో మనం దేవుడు మనల్ని వినియోగించుకోవాలంటే మనం ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికిన వాళ్ళని దేవుడు తన పరిచర్యకు వాడుకున్నాడు, తన సాధనంగా వాడుకున్నాడు. అప్పుడు ప్రశ్న, దానికంటే ముందు అసలు నేనెందుకు వాడబడాలి దేవునికి? అంతే కదా, అది తెలుసుకుంటే అప్పుడు ఈ పాయింట్లోకి వద్దాం. అసలు మనం ఎందుకు వాడబడాలి దేవునికి? ప్రశ్న వేస్తా. సూర్యుడు ఉన్నాడు, సూర్యగోళం ఉంది. ఎవరి కోసం? ఎందుకోసం? మన కోసం. ఓకే, వెరీ గుడ్. అంటే దేవుడు మనల్ని ప్రేమించి నా కొడుకుకి వెలిగి అని దాన్ని ఏర్పాటు చేస్తే సూర్యుడు ఉదయాన్నే వచ్చి మనకి వెలిగిస్తాడు. 12 అవర్స్ వరకు వెలిగిస్తాడు. వెరీ గుడ్. గాలి కూడా మన కోసమే. ఓకే. భూమి మన కోసమే, ఆకాశం మన కోసమే, సముద్రం, నీరు, కొండలు అన్నీ మన కోసమే. మరి నువ్వు నా కోసం. ఇప్పుడు మనందరం అంటే మనల్ని నిర్మించడంలో దేవునికి ఏమైనా సంకల్పం ఉందా? ఉంది కదా. ఎందుకు నిర్మించాడు దేవుడు మనల్ని? ఎందుకు పుట్టించాడు దేవుడు? నీకోసం నువ్వు బ్రతకడానికా? నువ్వు ఆయన కోసం బ్రతకడానికా? నువ్వు నేను ఆయన కోసం బ్రతకడానికి. అంటే మనల్ని సృజించిన దేవుడు ఎందుకోసం అంటే మనం ఆయనకి మహిమను తెచ్చే పిల్లలుగా ఉండటానికి, ఆయనకి కీర్తి తెచ్చే పిల్లలుగా ఉండటానికి దేవుడు మనల్ని సృజించాడు. అది మన మొదట్లోనే ఎప్పుడో నేర్చుకున్నటువంటి ప్రాథమికమైన విషయం. దాన్ని ఎక్కువ మనం ఆలోచించవద్దు. మనం దేవుని పిల్లలుగా ఉండటానికి దేవుడు మనల్ని సృజించాడు. అంతే కదమ్మా? రైట్. అప్పుడు దేవుడు మనల్ని ఆయన పర్పస్ కోసం మనల్ని సృజిస్తే ఆయన పర్పస్లో నీ పాత్ర ఏంటి? నువ్వు నేను ఏం చేయాలి అనే దాని కొరకు మనం నేర్చుకుంటాం. రైట్. అప్పుడు నేను ఈరోజు కొంతమంది విశ్వాసం చెప్తాను. మొట్టమొదటిగా ఓ విశ్వాసం చూద్దాం. ఒకటి అంటే ఈ లోపల ఉన్న కంటెంట్ ఇక్కడ రాయడానికి సరిపోదు కాబట్టి ఒక్కొక్క విశ్వాస గురించి చదివేసిన తర్వాత చెరిపేస్తాం, మరొక విశ్వాస గురించి మనం చదువుకుంటాం. మొట్టమొదటిగా యోసేపు. మొట్టమొదటిగా ఎవరి గురించి చదువుకుందాం అంటే యోసేపు గురించి చదువుకుందాం. యోసేపు చరిత్ర ఆదికాండం పుస్తకంలో మనకు దొరుకుద్ది.
యోసేపు ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు చరిత్ర తెలుసు. అబ్రహాం కుమారుడు వెరీ గుడ్ ఇస్సాకుకి ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరు ఏసావు, వెరీ గుడ్. రెండవని పేరు యాకోబు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలు. యోసేపు ఎన్నోవాడు? 11వాడు. అది 11వాడు యోసేపు. రైట్. ఇప్పుడు ఈ 11వాడైన యోసేపు గురించి మనం చదువుకుంటూ ఉంటున్నాం. 37వ అధ్యాయం. మళ్ళీ ఎవరైనా చదువుతారా? ఆయన నీ పేరేం పేరు నాన్న? శైలేంద్ర. ఓకే. శైలేంద్ర కాకుండా ఎవరైనా ఇంకొకరు చదవండి. ఆడపిల్లలు కూడా చదవచ్చు, నేనే చదవమంటున్నాను కాబట్టి. ఎవరు తీస్తారు స్పీడ్గా? ఎవరు చదవరా? 37వ అధ్యాయం. యాకోబు ఎక్కడ నివసిస్తున్నాడు అని చెప్పాడు? కనాన్ దేశంలో నివసిస్తున్నాడు. వెరీ గుడ్. అంటే ఇక్కడ ఈ వీళ్ళ వంశం గురించి మాట్లాడుతున్నాడండి. యాకోబు వంశావళి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ యోసేపు గురించి చెప్తున్నాడు అండి. ఏమని చెప్తున్నాడు? యోసేపు 17 ఏండ్లు వాడే. ఎన్ని సంవత్సరాలమ్మా యోసేపుకి? 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 17. 17 ఇయర్స్. 17 ఇయర్స్ అంటే చిన్నపిల్లడా, యూత్, పెద్దోడా? యూత్. ఇక్కడ 17 ఇయర్స్ పిల్లలు ఎవరైనా ఉన్నారా? 17 ఇయర్స్ ఓల్డ్. నువ్వునామా? జెంట్స్లో ఎవరున్నారు? 17 ఇయర్స్. నీ ఏజ్ అనమాట. యోసేపుకి నువ్వు నిలబడు ఒకసారి. ఆ అబ్బాయి ఏజ్ యోసేపుకి. ఆ ఏజ్లో జరుగుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఓకే. 15 ఏళ్ళు వాడైనప్పుడు తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఏం చేస్తున్నాడు? మందను మేపుతున్నాడు. స్కూల్కి వెళ్ళలేదా? అప్పట్లో వాళ్ళకి స్కూల్ లేదామా? వాళ్ళకి చిన్నతనం నుండే బ్రతకటానికి పశువులు అది అంటే మేపడం నేర్పుతున్నాడు. యాక్చువల్గా అబ్రహాము చాలా ధనవంతుడు. తన ఆస్తిని అంతటిని ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకుకి ఇచ్చాడు. అప్పుడు యాకోబు కూడా ఆస్తిని సమకూర్చుకున్నాడు. వాళ్ళ నాన్న ఆస్తి కూడా వచ్చింది. వాళ్ళు ధనవంతులు అయినా సరే పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? వాళ్ళు సర్వైవ్ అవ్వడం నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి ధనం ఉన్నది కదా, మేము మా నాన్న బాగా సంపాదించాడు కదా మేము కూర్చొని తింటాం అనట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సర్వైవ్ అవ్వడం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. సర్వసాధారణంగా పిల్లలు కష్టపడరు. అంటే అమ్మ ఉండేస్తుంది, నాన్న ఏవో ఏర్పాటు చేస్తాడు, మనం ఏం చేస్తాం? సరే. కానీ యోసేపు ఆ 17 ఏళ్ల వయసులో వాళ్ళ అన్నలతో పాటు చిన్నవాడైనా సరే ఆయనకు ఒక పని ఉందండి. ఏంటా పని అంటే మందలను మేపడం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే పిల్లలు ఇంట్లో పని చేయాలి. పిల్లలు యవ్వనస్తులు ఇంట్లో సహాయం చేయాలి. ఆడపిల్లలు అయితే ఎవరికి సహాయం చేయాలి? అమ్మకు సహాయం చేయాలి.
మగపిల్లలు అయితే నాన్నకు సహాయం చేయాలని చెప్పకండి. నాన్నకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అమ్మకే సహాయం చేస్తారు. కొట్టుకెళ్ళాలనుకోండి ఎవరికి చెప్తారు? మగపిల్లలు చెప్తారు. మీకేం చెప్తారు? మీకేం చెప్పరు. చెప్తారా? చెప్తారమ్మా? ఏం చేస్తారమ్మా? చారు పరడం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? చారు కాయటు, రసం, అన్నం అనడం వచ్చా? వెరీ గుడ్, నేర్చుకోవాలి. అయితే అలాగా అంటే యవనస్తులు పని కలిగి ఉండాలి. యవనస్తులు పని ఉండగలరు. ఇప్పుడున్న మన జనరేషన్లో మనకి ఏ పని అక్కర్లే. తల్లిదండ్రులు పిల్లలకు ఒక్కటే పని కోరుకుంటారు. ఏంటి ఆ పని? చక్కగా చదువుకుంటే చాలు అని అనుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం? మిమ్మల్ని చదువుకోమని వాళ్ళు కోరుకుంటున్నారు కదా, వాళ్ళ ఆశ అది. మీరేం చేస్తారని అడుగుతాను. టీవీ చూస్తాం. టీవీ చూడమా? ఈ మధ్య నేను ఎక్కువ మంది యవనస్తులను చూస్తానండి. అందరూ ఇక్కడ ఉంటారండి. ఏదో సీరియస్గా నలుగురు కుర్రోళ్ళు కూర్చొని గోడ మీద కూర్చొని మెట్ల దగ్గర కూర్చొని ఇలా అంటారు. ఏం చేస్తారు నాన్న అక్కడ? గేమ్లు ఆడుతున్నారా? ఆడుతున్నారు. మీకు తెలీదా? నా కళ్ళే కనిపించి మీ కళ్ళు కనిపించలేదా? ఆడుతున్నారమ్మా. ఆడపిల్లలు అలా గేమ్ ఆడినట్టు కన్నా కనిపించలేదు, కానీ వాళ్ళు ఆడతారేమో నాకు తెలియదు. కానీ మగపిల్లలు నలుగురు కూర్చుంటే మాత్రం అదే పని చేస్తున్నారు. శశి అంతేనా? నేను చూపింది కానీ వాళ్ళు ఎప్పుడు నేను వెళ్ళి దగ్గర చూడలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడలేదు. కానీ నలుగురు ఒక్క గేమ్ ఆడతారా? నలుగురికి పాయింట్లు వస్తాయా? ఒక రూమ్ తయారవుద్ది. అది అక్కడ గడుపుతున్నారు టైం అంతా. చదువుకోమని కాలేజీ పంపిస్తే ఆ గొట్ల మీద కూర్చొని అది ఆడుకుంటున్నారు నాన్న. అది కానీ ఇక్కడ యాకోబు అలా చేయలేదు. సిన్సియర్గా వాళ్ళ నాన్నగారు అప్పగించినటువంటి పనిని ఆయన చేస్తున్నాడు. ఏంటా పని అంటే మందలం చెప్తున్నాడు. అక్కడ ఇంకో సంగతి మాట్లాడతాడు. అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు ఈయన ఒక్కడే కాదు, ఈయనకు అన్నలు ఉన్నారు కాబట్టి అన్నలతో కలిసి మేపుతున్నాడు, వాళ్ళతో కలిసి ఉంటున్నాడు. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గుర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. యోసేపులో ఉన్న ఒక మంచి స్వభావం ఏంటండి? మంచి స్వభావం కాదేమో, దాన్ని ఏమంటారు? శాడిజం అంట. అంటే అన్నదమ్ములు తప్పు చేస్తున్నారు, అది వెళ్ళి చెప్పాడు వాళ్ళ డాడీకి. వాళ్ళ అన్నలు చేస్తున్నటువంటి చెడుతనాన్ని చెప్పాడు. ఇప్పుడు మన చెడుతనాన్ని ఎవరైనా చెప్పారు అనుకో, మనం ఏమంటాం దాన్ని? ఏదో పదం ఆడుతాం, నాకు రావట్లేదు అది. చాడీలా? ఇప్పుడు చాడీలు చెప్పేవాడు అంటామండి. అంటే లేనిపోను చెప్తే చాడీలు, కానీ అక్కడ వాళ్ళు ఏ తప్పు చేశారో ఆ తప్పే చెప్పాడు ఆయన. కాబట్టి అది చాడీలు కాదు, వారి చెడుతనాన్ని చెప్పాడు. ఇక నీతి ఏంటంటే, మన అన్నదమ్ములు తప్పు చేసినప్పుడు అది ఎవరికి చెప్పాలి? తల్లిదండ్రులకు చెప్పాలి. అది నీతి. మనం చెప్పలేదు, అంటే దేవుడు ఈ వ్యక్తిని లేకపోతే యోసేపుని విశ్వాసిగాను నీతిమంతుడుగాను ఎందుకు చూపిస్తున్నాడంటే, యోసేపు తాను ఆ చెడుతనాన్ని ఎవరికి తెలియజేశాడు అంటే, అన్నదమ్ములు చేస్తున్నటువంటి చెడుతనాన్ని ఎవరికి తెలియపరిచాడు? తండ్రికి తెలియజేశాడు. మనం ఏమో చాడీలు చెప్పడం అనుకుంటున్నాం. అది చాడీలు చెప్పడం కాదు, అది వాళ్ళకి మంచి చేయడానికి, వాళ్ళని కరెక్ట్ చేయడానికి ఆయన చేసినటువంటి ఒక మంచి పని అది. రైట్. అంటే యోసేపులో ఇప్పుడు మనం వారు ఎలాంటి వారు, ఇది జరిపేస్తానమ్మా. అంటే ఇది జస్ట్ మీకు యాకోబు గురించి వాళ్ళ వంశాల గురించి చెప్పడానికి వాడబడింది. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, యోసేపు ఎలాంటి వాడు? ఒకటి, మంచోడు కాదా? ఎలా మంచోడు?
అంటే అన్నదమ్ముల చెడుతనాన్ని నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. అది మంచి కార్యం, మంచివాడు. ఇక్కడ రాసుకోండి, ఏంటి ఏంటి ఆ మంచితనం ఏంటో రాయండి. ఇది ఎలా వస్తుందో నాకు తెలియదు, సరే వదిలే. 2 3వ వచనంలో, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు, ఇశ్రాయేల్ అంటే యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగీలు కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువ ప్రేమించుడు చూసినప్పుడు అతని మీద పగబట్టి అతనికి క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అప్పుడు ఈ అన్నదమ్ములకి 10 మంది అన్నదమ్ములకి యోసేపు అంటే ఇష్టమా, పగ ఎందుకు? 1, వాళ్ళు చెడుతాను అని చెప్తున్నాడు. 2, వాళ్ళ డాడీ వీళ్ళందరికంటే ఎక్కువగా వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. 3, అతనికి మంచి మంచి డ్రెస్సులు కుట్టిస్తున్నాడు. అంతేనా? కాదు, 3, అతను కలలుగా అంటున్నాడు. వాళ్ళకంటే ఈయన గొప్పగా ఉన్నట్టు కళలుగా అంటున్నాడు. ఆ కళలకు చెప్తుంటే వాళ్ళకి పగ పెట్టుకున్నారు. అప్పుడు ఒకరోజు ఏం చేశారంటే, ఒకరోజు ఏం చేశారు? 12వ వచనంలో, అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను, రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. నానా, నీ అన్నయ్యలు ఆ 10 మంది షెకెములో గొర్రెలు మేపడానికి వెళ్ళారు, వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని రా అన్నాడంటే. నేను వెళ్ళను అన్నాడా? ఏమన్నాడు? నాన్న మంచిది, నేను వెళ్తాను, అన్నయ్యను చూసి వస్తాను, నేను మంచిది అన్నాడంటే. మనం ఆ మంచి పని చేయం. అలా అంటే తల్లిదండ్రులు ఏదైనా పని చెప్పినప్పుడు మంచిది, నేను వెళ్తాను, గుడ్, ఐ విల్ గో అని చెప్పాలన్నమాట. చెప్పకపోతే అంటే ఆ భక్తిని మనం ఈ యవ్వన ప్రాయం నుండి అలవర్చుకోలేము. ఇప్పుడు ఎవరు తల్లిదండ్రులు మాట వింటారు? తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉన్న వాళ్ళు వింటారు కదా. ఇంకెవరు వింటారు తల్లిదండ్రుల మాట? ఇంకెవరు వింటారు? తల్లిదండ్రుల మాట ఎవరు వింటారు? ఎవరు వినరు. తల్లిదండ్రుల మాట ఎవరు వింటారంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినోడు వింటాడండి. ఎందుకు యెహోవా యందు భయభక్తులు కలిగినోడు వింటాడంటే, దేవుడు అతనికి ఒక నియమం ఏర్పాటు చేశాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులు గౌరవించు, నీ తల్లిదండ్రుల మాట విను అని దేవుడు చెప్పాడు. కాబట్టి అమ్మో, నా దేవుడు చెప్పాడు, ఇది నేను చేస్తాను, నా తల్లిదండ్రుల మాట వింటాను, నా తల్లిదండ్రుల మాట గౌరవిస్తాను, వాళ్ళు చెప్పింది చేస్తాను. అలా అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నవాడు వింటాడు, దేవుని యందు భక్తి గలవాడు వింటాడు. అప్పుడు యోసేపు భక్తి కలిగినాడు కాబట్టి వాళ్ళ నాన్న ఏ పని చెప్పినా ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ అన్నదమ్ములు ఈయన మీద పగబట్టున్నారు కదా, ఏం చేయాలనుకున్నారు? చంపేయాలనుకున్నారు. అప్పుడు ఆయన వస్తున్నాడట. 18వ వచనంలో, అతడు దగ్గరికి రాక మునుపు వారు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేశారు, చంపేయాలనుకున్నారు వారు. ఇదిగో 19వ వచనంలో, ఈ కలల కరువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీరిని తినివేసినని చెప్దాం. అంటే ఈయన ఇక్కడ చంపేసి దుష్టమృగాలు చంపేశాయని నాన్నతో చెప్పేద్దాం, డాడీతో చెప్పేద్దాం అని అనుకున్నారటండి. అప్పుడు 22వ వచనంలో 21వ వచనంలో, రూబేను ఆ మాట విని మనం చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతను విడిపించను. అంటే 90 చంపేద్దాం అనుకున్నారు. అక్కడ రూబేను పెద్దోడు ఉన్నాడండి. ఆయన అన్నాడు, మనం మన తమ్ముడిని చంపొద్దు అని అన్నాడటండి. అందుకని వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారంటే,
24వ వచనంలో అతను పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి, ఆ గుంట బట్టిది, అందులో నీళ్ళు. అప్పుడు ఏం చేశారు? ఈయన్ని చంపివద్దు, ఈయన గుంటలో తోసేద్దామని ఒక నీళ్ళు లేని గుంటలోకి తోసేశారు. అప్పుడు 25వ వచనంలో వారు భోజనం చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకము, బోళమును మోచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండ్రి. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వాని అమివేదము రండి అన్నాడటండి యోధా, ఆయన సహోదరులో ఒకడు. మనం ఇతను చంపేవద్దు, ఈ యోసేపుని మనం ఒక పని చేద్దాం, అమ్మేద్దాం. అమ్మేశారండి. ఏం చేశారు? అమ్మేశారు. ఆయన వస్త్రాలు తీశారు, ఏదో జంతువుని చంపేసి ఆ రక్తాన్ని దానికి రాసేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చూపించారు. నీ కొడుకుని ఏదో మృగం చంపేసింది అని చెప్పారట. అర్థమవుతుందా కథ? నిజమా? వాస్తవమైన సందర్భాన్ని మనం చదువుతూ ఉన్నాం. అది యథార్థంగా జరిగింది. చంపేసి అంటే జంతువును చంపేసి ఆ రక్తాన్ని ఆయన వస్త్రాలకు రాసేసి వాళ్ళ నాన్న దగ్గర చూపించి ఆయన చనిపోయాడు అన్నారు. ఈయన మాత్రం అమ్మేశారు. అప్పుడు ఎవరికి అమ్మేశారు? ఐగుప్తీయులకు అమ్మేశారు, అంతే కదమ్మా. ఇష్మాయేలీయులకు అమ్మేశారు. ఐగుప్తు పట్టు తీసుకొని వెళ్ళిపోయారు కదా. అప్పుడు ఐగుప్తులో ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఆయనను బట్టి దేవుడు పోతిఫర్ని ఆశీర్వదించాడు అని చెప్తాడండి 39వ అధ్యాయంలో. 39వ అధ్యాయంలో 1వ వచనం, యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫరునకు ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద అతనిని కొనెను. అప్పుడు పోతిఫర్ అనే ఆయన ఈయన కొనుక్కుంటే ఏం జరిగింది? 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడే ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. ఈ యోసేపు కట్టండి ఎవరో తోడుగా ఉన్నారటండి. ఎవరు తోడుగా ఉన్నారండి? యెహోవా తోడుగా ఉండెను. ఎందుకు యెహోవా తోడుగా ఉన్నాడు? ఆయనకి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, నీతిగా బ్రతుకుతున్నాడు. అందుకని దేవుడు అతనికి ఏం చేస్తున్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. రైట్. అప్పుడు పోతిఫర్ ఇంటి దగ్గర ఆయనకు సమస్య వచ్చిందండి. ఆయన అంటే ఇతని మీద గొప్ప నమ్మకాన్ని కనపరిచాడు. యోసేపు మీద గొప్ప నమ్మకాన్ని కనపరిచి, యోసేపు చాలా సిన్సియర్గా ఉన్నాడు, నేను ఏం చూడక్కర్లేని లెక్కలో ఆయనే చూసుకుంటాడు అని అన్నీ అతని మీద విడిచిపెట్టేశాడటండి. ఆ మాట ఉంటుంది, చదువుదాం ఒకసారి. 5వ వచనంలో, అతను తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఇప్పుడు దేవుడు కటాక్షించి ఎవరిని ఆశీర్వదించాలంటే ఈయన్ని ఆశీర్వదించాలి. ఈయన ఆశీర్వదిస్తున్నాడు. ఈయన్నే కాదు, ఈయనని పోషిస్తున్నటువంటి ఆ పోతిఫర్ను కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంటే మనం భక్తిగా బ్రతికినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు పోషణ ఇస్తున్న వాళ్ళని కూడా ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఎక్కడుంటే అక్కడ ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. రైట్. 6వ వచనంలో, అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతునకు అప్పగించి తాను ఆహారం తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. అంటే ఏం పట్టించుకోలేదండి. మరి ఏం చేశాడు? ఎవరు? పోతిఫర్. ఆయనకి ఏమి విచారం చేయలేదు. అంటే లెక్కలు చూసుకోలేదు, ఆయన ఆస్తి చూసుకోలేదు, ఆయన ఆస్తి పోతుందో లేదో, అంటే లాభం వస్తుందో చూసుకోలేదు, నష్టం వస్తుందో చూసుకోలేదు, ఏమి చూసుకోలేదు. అన్నిటినీ కూడా ఒక వ్యక్తిగా హ్యాండ్ ఓవర్ చేసేసాడు. ఎవరికి? యోసేపుకి. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశాడు? అంత నమ్మకాన్ని సంపాదించాడు.
అంత నమ్మకాన్ని సంపాదించాడు. కాబట్టి ఈయన ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. మంచివాడు, నమ్మకమైన వాడు. ఆయన కింద ఆయన క్యారెక్టర్ని చూపించే ఒక అద్భుతమైన వచనం ఉంటుందండి. తొమ్మిదవ వచనంలో ఆ ఇంటిలో కాదు ఒక్క నిమిషం, 6వ వచనం తర్వాత 7వ వచనం చదవాలి కదా. 6వ వచనం ముగింపులో ఒక మాట ఉంది, యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. ఎలాంటి వాడు యోసేపు అంటే చాలా హ్యాండ్సమ్ గై. ఓకే, అప్పుడు 8వ వచనంలో ఒక పాపం అంటే యోసేపుకు పాపం చేసే ఒక పరిస్థితి ఏర్పడింది. ఏంటది అంటే అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదా, నా వశంలో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఆ ఇంటిలో నాకంటే పైవాడును లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందును అని తన యజమానిని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకు ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్టుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటిలో మనుషులు ఎవరూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అంటే యోసేపును పాపం చేయమని పోతిఫర్ భార్య ప్రేరేపించింది. అప్పుడు యోసేపు ఏం చేశాడండి? పారిపోయాడు. ఎక్కడి నుండి? పాపం దగ్గర నుండి పారిపోయాడు. పాపం నుండి పారిపోయాను. యోసేపు ఎలాంటి వాడంటే మంచివాడు. యోసేపు ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. యోసేపు ఎలాంటి వాడంటే పాపం నుండి పారిపోయిన వాడు. ఇలాంటి భక్తిపరుడైనటువంటి యోసేపుని దేవుడు ఎందుకు ఉపయోగించుకున్నాడు అనేది ఇప్పుడు ఆలోచిద్దాం. ఎందుకు ఉపయోగించుకున్నాడు, ఎలా ఉపయోగించుకున్నాడో ఆలోచిద్దాం. ఈయన అమ్మేశారు కదా. ఎక్కడికి అమ్మేశారు? ఐగుప్తీయులకి అమ్మేశారు అన్నదమ్ములు. అప్పుడు వీళ్ళుండే దేశం కనాను. ఎక్కడికి అమ్మేశారు? ఐగుప్తుకి అమ్మేశారు. అప్పుడు ఈయన ఫ్యామిలీ అంతా ఎవరు? యోసేపు ఫ్యామిలీ అంతా కనాన్లో ఉంటున్నారు. యోసేపు ఐగుప్తులో ఉంటున్నాడు. ఈజిప్ట్లోనేమో యోసేపు ఉంటున్నాడు, ఆయన ఫ్యామిలీ ఏమో కనాన్లో ఉన్నారు. ఆ టైంలో ఒక గొప్ప కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు, డ్రాఫ్ట్. వాళ్ళకి ఆహారం లేదు ఆ దేశంలో. ఆ సందర్భంలో ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత పోతిఫర్ దగ్గర నుండి యోసేపు చెరలో వేయబడ్డాడు. చెరలో ఆయన ఒక కలగ భావం చెప్తే, ఒకరోజు రాజు కలగంటే ఆ రాజు కల భావం కూడా చెప్తే, ఆ రాజు ఐగుప్తు దేశానికి యోసేపుని ఏం చేశాడు అంటే రాజు అంతటి వాడిని చేసేశారు. ఫరో అంతటి వాడైపోయాడు. ఐగుప్తుని ఏలుబడి చేస్తున్నాడు యోసేపు. అప్పుడు ఈ అన్నదమ్ములు ఎంతమంది? 10 మంది. 10 మందిని వాళ్ళ నాన్నగారు ఎక్కడ పంపించారు? ఐగుప్తుకు పంపించారు. ఐగుప్తుకు పంపించిన తర్వాత అప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈయన రాజు అయిపోయాడు. ఈయనేమో వాళ్ళ అన్నదమ్ములను గుర్తుపడుతున్నాడు కానీ వాళ్ళ అన్నదమ్ములు ఎవరో ఈయన్ని గుర్తుపట్టట్లే. ఒకరోజు వచ్చారు.
డబ్బులు ఇచ్చారు, మాకు రోకలు ఇవి అన్నాడు. ఆయన ఐడెంటిఫై చేశాడు, కానీ ఆయన బయలుపరుచుకోలేదు. కానీ 45వ అధ్యాయంలో ఆయనను బయలుపరుచుకున్నాడండి. ఇప్పుడు ఒకసారి ఆ విషయాన్ని చూద్దాం. 45వ అధ్యాయం 1వ వచనం నుండి, 45వ అధ్యాయం 1వ వచనం నుండి. తను తాను అణుచుకున్న జాలక అంటే అన్నదమ్ములు ఉన్నారు. ఆయన అధిపతి కాబట్టి ఆయన దగ్గర అనేక మంది అధికారులు ఉన్నారు. వాళ్ళందరి ముందు తను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడటండి. ఏం కంట్రోల్ చేసుకోలేకపోయాడు? ఆయనకు ఒక దుఃఖం వచ్చింది. వాళ్ళ అన్నదమ్ములను చూడగానే నా అన్నీళ్ళు వచ్చారు అనే దుఃఖం వచ్చేసిందటండి. ఏడవాలన్నమాట. అప్పుడు ఆయన ఏం చేశాడట, ప్రతి మనిషిని వెలుపులకు పంపివేయడని బిగ్గరగా చెప్పగా యోసేపు తన సహోదరులు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి అరవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అంటే ఆ సందర్భంలో అందరిని బయటకు పంపించేసి నేను మీ తమ్ముణ్ణి అని చెప్పేటప్పుడు అక్కడ ఎవరూ ఉండకుండా చేసుకున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడండి 3వ వచనంలో. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇలాకపోయారు. అంటే భయపడిపోయారు వెళ్ళి. అంటే ఆయన ఏమో రాజు ప్లేస్లో ఉన్నాడండి, వీళ్ళు వేరే దేశం నుండి వచ్చారండి, స్పైస్ అనుకుంటున్నారండి. అమ్మ కూర్చోమాదా, లోపలికి వచ్చాయి. ఇక ఇక్కడ కుర్చీ ఖాళీ ఉంది. ఎక్కడున్నావమ్మా? అలా అన్నదమ్ములు ఒకసారి కంగారు పడిపోయారు. అంతటి యోసేపు నా దగ్గరికి రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చారు. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. మీరు నన్ను ఆ రోజు అమ్మేశారు కదా, గుంటలో తోసేశారు. అప్పుడు ఐగుప్తీలు వచ్చారు, గుంటలో నుండి మళ్ళీ నన్ను తీసి నా వస్త్రాలు తీసేసి నాన్నకేదో పంపించినట్టున్నారు. నన్ను అమ్మేశారు కదా, ఆ యోసేపుని నేను. అప్పుడు వాళ్ళ మీద వాస్తవానికి ఈయనకి ఏముండాలండి? కోపం ఉండాలి, పగ ఉండాలి. నన్ను కొట్టేస్తారా, నన్ను గోతులో తోసేశారా, నన్ను అమ్మేస్తారా, నన్ను అనాథం చేశారే అనే ఓ బాధ ఉండాలండి. కానీ ఆయన వాళ్ళని పట్టుకొని ఏడ్చి, ఆయనకు ఒక సంగతి అర్థమైందండి. ఎందుకు అక్కడికి వచ్చాడో చెప్తాడండి 5వ వచనంలో. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి. అంటే మీరు ఆ రోజు నన్ను అమ్మేశారు కదా, నేను ఇక్కడికి రావడానికి మీరు నన్ను అమ్మేశారు కదా, ఆ విషయంలో మీరు ఏమవ్వకూడదు, మీరు బాధపడకండి, దుఃఖపడకండి. ఇది మీరు చేసింది కాదు, అది మీకు సంతాపం పుట్టింపునీకుడి. ప్రాణరక్ష కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. మనకి ఒక ముప్పు ఉంది ఫ్యూచర్లో, మిమ్మల్ని అందరినీ ప్రాణంతో ఉంచటానికి, నా కుటుంబాన్ని అంతటినీ ప్రాణంతో ఉంచడానికి దేవుడు నన్ను ముందుగా ఐగుప్తుకు పంపించాడు. నన్ను ఇక్కడ రాజుని చేశాడు. మీరు నన్ను నమ్మేయడానికి నన్ను పంపించలేదు. మీరు బాధపడకండి. యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, మనం ఈ కథ చదువుతున్నప్పుడు కూడా మనం ఒక్కొక్క ఫీలింగ్, అన్నదమ్ములు అమ్మేశారు అని వాళ్ళ మీద యోసేపు కంటే ఎక్కువ పగ మనకుంటుంది. మీకు ఎప్పుడైనా ఆ స్టోరీ చదువుతున్నప్పుడు అనిపించిందా? దుర్మార్గులు యోసేపుని అమ్మేశారు అనుకుంటాం. కానీ యోసేపు ఏమనుకున్నాడండి వాళ్ళ అన్నల గురించి? అలా అనుకోలే. దేవుడు నన్ను ఓ మంచి పని కొరకు, నా కుటుంబం రక్షింపబడడం కొరకు నన్ను ఇక్కడికి పంపించాడు అని యోసేపు గ్రహించాడు. రైట్. అప్పుడు దేవుడు ఈ యవ్వన ప్రాయంలో యోసేపును ఎందుకు ఉపయోగించుకున్నాడు? ఏ పనికి ఉపయోగించుకున్నాడు? నాకు చెప్పాలి మీరే. ఎందుకు ఉపయోగించుకున్నాడంటే ఆయన సంకల్పం. కరువు సమయంలో
కరువు కాలంలో ఇశ్రాయేలీలను లేకపోతే ఇశ్రాయేళ్లను ఆయన ప్రజలను ఇశ్రాయేలు తన ప్రజలను కాపాడడానికి ఓ వ్యక్తి కావాలి. అప్పుడు ముసలోడు కావాలా, ఓ యవనస్తుడు కావాలా? ఓ యవనస్తుడు ఎన్ని సంవత్సరాలు? 17 ఏళ్ల వయసు కలిగినటువంటి యవనస్తుడు దేవుని సంకల్పం కొరకు అమ్మబడ్డాడు. అప్పుడు ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు దేవుడు? ఓ మంచివాడిని. ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు దేవుడు? ఓ నమ్మకమైన వాడిని. ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు దేవుడు తన సంకల్పం కొరకు? పాపం నుండి పారిపోయిన వాడిని. ఏమర్థమైందమ్మా? ఎవరైనా మాట్లాడండి. ఏమర్థమైంది మీకు ఇక్కడ? ఎన్నుకుంటారు. అప్పుడు మనకు అప్లికేషన్ ఏంటి? మనం కూడా అలా బ్రతకాలి. అలా బ్రతికితే మనల్ని దేవుడు ఈరోజు క్రీస్తు సంఘంలో మనల్ని ఓ సాధనంగా వాడుకుంటున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో అవయవంగా వాడుకుంటున్నాడు దేవుడు మనల్ని. ఆ అవయవాలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే మంచి వాళ్ళుగా ఉండాలి, నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి, పాపం నుండి పారిపోయిన వారంగా ఉండాలి. ఇది ఓ యవ్వనస్తుడి చరిత్ర. ఓ యవ్వన ప్రాయంలో దేవుని పట్ల విశ్వాసాన్ని, భక్తిని, నమ్మకాన్ని కనపరిచిన ఓ యవ్వనస్తుని చరిత్ర. యోసేపు ఐగుప్తు దేశంలో ఓ గొప్ప స్థానానికి ఎదిగిపోయాడండి. అమ్మివేయబడిన అంటే దాసుడిగా ఉండడానికి అమ్మివేయబడిన వాడు రాజు అయిపోయాడు. ఎవరు చేశారు? దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఎప్పుడు కూడా మీరు చిన్నపిల్లలు, ఒకవేళ ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి, చెప్తారు. దేవుడు తను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా ఆశీర్వదించాడు తప్ప వాళ్ళని ఏమంటారు పడిపోయేటట్లు, నాశనం అయిపోయేటట్లు మాత్రం దేవుడు ఎప్పుడు ఏ భక్తుల్ని చేయలేదు. ఆయన పట్ల భక్తి కనపరిచిన వారిని ఎప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అతన్ని ఆశీర్వదిస్తాడు భక్తిగా ఉంటే, అతని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అతనికి ఎవరైతే సహాయపడతారో వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. గంట అయిపోయింది నాన్న, 5 minutes బ్రేక్ తీసుకుందాం. మరి బ్రేక్ తర్వాత తర్వాత సంగతులు ఆలోచించేద్దాం. ఇంతవరకు మనకెంతో అర్థమయ్యే రీతిలో నీ యవ్వనాన్ని బట్టి మనల్ని ఎవరిని కూడా ధృవీకరించకుండా ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకున్నామండి. మన అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని బోధించిన అంకుల్కి మనందరి తరపున వందనాలు చెల్లిస్తున్నాను. యోసేపు కథ మనం ప్రతి యూత్ క్లాస్లో వింటూనే ఉంటాం. చాలా బేసిక్ అయినా సరే మనం చాలా మోరల్ నేర్చుకున్నాం. యోసేపు ఒక మంచివాడని, తన తండ్రికి తన యజమానుడికి నమ్మకస్తుడని, మరి ముఖ్యంగా పాపం చేసే అవకాశం వచ్చినా సరే పాపం నుండి దూరంగా పారిపోయాడని మన తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, స్వార్థకులు చెప్తూ ఉంటారు. కాబట్టి మన జీవితాంతం మనం యవ్వన దశ దాటే వరకు కూడా యోసేపుని పోలి నడుచుకుందాము. అదే మాదిరిలో మనం ముందుకు సాగుదాము. ఈనాటి ఈ కూడికకు స్పాన్సర్ చేసింది మా చర్చ్ తరపున సోదరి స్వప్న. తను డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఆవిడ అమ్మాయి ఈ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుంది. సో మన ప్రేయర్లో తప్పకుండా మనందరం ప్రార్థన చేసుకుందాము. మనం బ్రేక్ తీసుకొని ఈ సెషన్ క్లోజ్ చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న సోదరులు ఓనిసిమని వచ్చినట్లయితే ప్రార్థనతో ఈ ఫస్ట్ సెషన్ క్లోజ్ చేస్తారు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు ఈ సమయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇక్కడున్న సంఘాన్ని ప్రేమించి ఈ దినమంతా యవనస్తులకి మీ యొక్క వాక్యాన్ని వినిపించి వారు ఈ లోకం నుంచి మీ పిల్లలుగా బ్రతకడానికి, వారి యవన కాలంలో పరిశుద్ధంగా బ్రతకడానికి, మీరు కోరుకున్నట్టుగా ఎటువంటి నింద లేకుండా బ్రతకడానికి
ఈరోజంతా వారికి మీ యొక్క వాక్యాన్ని వినిపించే అవకాశాన్ని ఇక్కడ సంఘం ద్వారా అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సహోదరులు ఆనందాన్ని ఇప్పటి వరకు మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు. వారు చెప్పిన విషయాలు యవ్వన కాలంలో యోసేపు ఇంట్లో కానీ ఐగుప్తు దేశంలో కానీ ఎలా బ్రతికాడో, మీరు కోరుకున్నట్టుగా ఎంత నమ్మకంగా బ్రతికాడో, పరిశుద్ధంగా బ్రతికాడో, పాప నుంచి ఎలా పారిపోయాడో ఆ విషయాలన్నీ ఎంతో వివరంగా తెలియజేశారు. ఆ మాటలు ఇక్కడ యవనస్తులు అందరి హృదయాల్లో పనిచేసేటట్టుగా సహాయం చేయండి. ఇంకా వారిని బలంగా మీ పనిలో వాడుకోనండి. ఈరోజు మధ్యాహ్నం వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో తోడుకునండి. నడిపిస్తున్న సుమంతులను దీవించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని, యవనస్తులను, వారిని తీసుకొచ్చిన తల్లిదండ్రులను, సువార్థికులను దీవించండి. ఈ కార్యక్రమం మీకు మహిమకరంగా చేరవచ్చిన ప్రతి బిడ్డకి దీవెనకరంగా జరిగించమని వేడుకొనుచున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇక్కడ సంఘాన్ని, ఇక్కడ సేవ చేస్తున్న అన్ని కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలండి. ప్రార్థించిన సహోదరులకు వందనాలు చెల్లిస్తున్నానండి. మన కోసం స్నాక్స్ రెడీగా ఉన్నాయి. మనం ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వందనాలు.